మీ పిల్లలు మాట్లాడలేకపోతున్నారా? స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపీ అంటే ఏంటి? పిల్లల్లో స్పీచ్ లేని ఎలా గుర్తించాలి? ఎలాంటి సమస్యలు ఉంటే పిల్లలు మాటలు రావు? ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ అంటే ఏంటి? అసలు స్పీచ్ థెరపీ అండ్ ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ రెండు ఒకటేనా? పెద్దవాళ్ళకి స్పీచ్ థెరపీ ఎలాంటి సందర్భాల్లో ఇవ్వచ్చు? ఇలాంటి సమస్యలన్నిటికీ చక్కటి పరిష్కార మార్గాలు అందించడానికి ఈరోజు మనతో పాటు స్టూడియో ఉన్నారు అశోక రిహాబిలిటేషన్ సెంటర్ నుంచి డాక్టర్ సజ్జన్ కుమార్ గుల్వే గారు. వారిని అడిగి అసలు ఈ సమస్యకి ఎలాంటి సొల్యూషన్ ఉన్నాయి, పిల్లలు త్వరగా మాటలు నేర్చుకోవాలంటే ఏం చేయాలి, ఇలాంటివన్నీ అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. అసలు స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపీ అంటే ఏంటంటారు? స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపీ అనేది ఇట్స్ ఎ కాంబినేషన్ అండి. మనకి స్పీచ్ అనేది ఏదైతే మనం సౌండ్స్ ఇస్తున్నామో దట్స్ ఫొనేషన్. ఓకే, దానికి ఒక రీజనల్ ఒక లాంగ్వేజ్ని యాడ్ చేస్తే అది మనకి లాంగ్వేజ్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇట్స్ ఏ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ అంటే ఫొనేషన్తో పాటు మన ఏదైతే ఆర్గాన్స్ అంటే ఆర్టికులేట్స్ ఏవైతే ఉన్నాయో దాని కదలికలతో మనం ఒక్కొక్క సౌండ్ని బయటికి తీస్తున్నాం కాబట్టి అది లాంగ్వేజ్ కింద కన్వర్ట్ అవుతుంది. లాంగ్వేజ్ ఈజ్ నథింగ్ బట్ యాజ్ వి నో తెలుగు, హిందీ, మరాఠీను, ఇంగ్లీష్ ఏవైతే లాంగ్వేజెస్ ఉన్నాయో అవన్నీ. బట్ ఫొనెట్ చేయడం అనేది మాత్రం అది స్పీచ్ కింద కన్సిడర్ అనేది అవుతుంది మనకి. అంటే ఆ అనే సౌండ్ ఎప్పుడైతే మనం తీస్తున్నామో అది స్పీచ్ కింద మనకి కన్వర్ట్ అవుతుంది. సో ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ థెరపీ, దట్ ఈస్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపీ. ఎవరికైతే ఈ ఫొనేషన్ రావడం లేదో వాళ్ళకి పర్టికులర్గా అప్పుడు మనము ఈ వాయిస్ పైన వర్కౌట్ చేయడం అనేది జరుగుతుంది, అంటే ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. లాంగ్వేజ్, సో స్పీచ్ అండ్ లాంగ్వేజ్ అనేది ఒక కాంబినేషన్ థెరపీ కింద మనము కన్సిడర్ చేస్తాము. ఓకే, పిల్లల్లో ఎక్కువగా అంటే కొంతమంది పుట్టిన వెంటనే మాట్లాడకుండా ఉండే పిల్లలు, కొంతమంది అయితే ఎదిగే కొలది కూడా కొన్ని సౌండ్స్ని మాత్రం అబ్జర్వ్ చేస్తారు, వర్డ్స్ రావు వాళ్ళకి పలకడానికి, పిలవడానికి రాలేకపోతూ ఉంటే పిలవాలని అనుకుంటారు కానీ పిలవలేకపోతూ ఉంటారు. సో అలాంటి వారికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటారు? అండి ఇక్కడే రిసెప్టివ్ లాంగ్వేజ్ అనేది ఒకటి ఉంటుంది, ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ అనేది ఇంకొకటి ఉంటుంది. రిసెప్టివ్ లాంగ్వేజ్ ఇస్ నథింగ్ బట్ మనకేంటంటే అర్థం చేసుకునేది. ఎవరైతే ఏదైతే మాట్లాడుతున్నారో ఆ పదాల అర్థం ఏంటి అనేది కనుక్కొని లేదంటే అర్థం చేసుకొని దానికి తగినట్టుగా ఆన్సర్ ఇవ్వడం. సో దీన్ని మనము ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ అనేది ఇస్తాము. కాకపోతే కొంతమందిలో ఏంటంటే రిసెప్టివ్ లాంగ్వేజ్ బాగున్నా కూడా ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ అనేది డిలే అనేది ఉంటుంది. దీనికి ఎందుకు డిలే ఉంటుందంటే కొన్ని కారణాలు ఉన్నాయి మనకి. ఓరోమోటర్ కోఆర్డినేషన్ లేకపోవడము, లేదంటే నాలుక దొడ్డుగా ఉండడము, లేదంటే టంగ్ థ్రస్ట్ ఉండడం, లేదంటే టంగ్ టై అనేది ఉండడము, లేదంటే క్లఫ్ లిప్ ఉండడము, లేదంటే కొన్ని సందర్భాల్లో ఏం చేస్తాము అంటే పిల్లలకి ఎవరికైనా ఫిట్స్ వచ్చాయి, ఎపిలెప్సీ ఏదైనా ఉంది, సో వాళ్ళలో కూడా డిలే అవుతుంది. లేదంటే మోటార్ మైల్స్టోన్స్ డిలే ఉన్నాయి అనుకోండి, వాళ్ళలో కూడా మనం చాలా సందర్భాల్లో ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ అనేది డిలేనే చూస్తాము. అలాగే ఆటిజం ఉంది, ఏడిహెచ్డి ఉంది, డౌన్ సిండ్రోమ్ ఉంది, ఇంటెలెక్చువల్ డిసెబిలిటీ ఉంది, మనకి వుడ్వర్డ్ సిండ్రోమ్ ఉంది, మనకి హీరింగ్ ఇంపైర్మెంట్ ఉంది, మనకి ఇలా చాలా కారణాలు ఉన్నాయి. దానివల్ల మనకి ఏంటంటే ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో అది డిలే అవుతూ పోతుంది మనకి. కాకపోతే మనం చూడాల్సింది ఏంటంటే రిసెప్టివ్ లాంగ్వేజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్. సో అర్థం చేసుకున్నా కూడా మాట్లాడలేకపోతున్నారు అని అంటే ఓరోమోటర్ కోఆర్డినేషన్ అనేది లేదు. ఎందువల్ల లేదు? అది మానసిక సమస్య ఉందా, లేదంటే హీరింగ్ ఇంపైర్మెంట్ వల్ల ఉందా, లేదంటే తనకి ఆటిజం సమస్య ఏమన్నా ఉందా, ఏడిహెచ్డి ఏమన్నా ఉన్నారా, లెర్నింగ్ డిసెబిలిటీ ఏమన్నా ఉందా, ఇలాంటివి మనం చూడాల్సిన అవసరం అనేది చాలా అనేది ఉంది. ఎందుకంటే స్పీచ్ ఆర్ లాంగ్వేజ్ అనేది ఇండిపెండెంట్గా ఎప్పుడు డిలే అనేది అవ్వదు మనకి. దేర్ షుడ్ బి ఎ కాజ్. ఇట్ ఈస్ నాట్ ఎ ప్రైమరీ డిలే. ఓకే, దీనంతటా ఇదే డిలే అయిపోతుంది అనడానికి చెప్పడానికి అలా లేదు మనకి. సో దానికి ఒక కాజ్ అనేది అంటే ఏదైనా దానికి ఒక సమస్య ఉంటేనే ఈ ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ అనేది మనకి డిలే అనేది అవ్వడం జరుగుతుంది మనకి. ఆ కాజ్ అనేది మనం తెలుసుకోవాలి. ఆ కాజ్ని ప్లస్ ఈ సెకండరిటీ డిలే ఏదైతే ఉందో అంటే లాంగ్వేజ్ ఏదైతే అంటామో అది సెకండరిటీ డిలే అంటాము. సో ఈ రెండింటిని మనం చక్కగా పరిష్కారం చేస్తే కనుక ఇంప్రూవ్మెంట్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఎప్పుడైనా ట్రీట్మెంట్ చేస్తున్నాము ఒక పిల్లలకి కానివ్వండి, పెద్దవాళ్ళకి కానివ్వండి, మనం మల్టిపుల్ ఏరియాస్లో ట్రీట్ చేస్తే కనుక దీనికి ఇంప్రూవ్మెంట్ అంటే ట్రీట్మెంట్లో సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది మనకి. ఓకే, చాలా మందికి పిల్లల్లో వారసత్వంగా అంటే అంతకు ముందు తరంలో ఎవరికైనా సరే మాట్లాడలేకపోతే మోగవారు అయి ఉంటే కనుక నెక్స్ట్ జనరేషన్కి అది ఫార్వర్డ్ అయ్యే అవకాశం ఉంది అని అంటారు. సో అలాంటి పిల్లలు కూడా మాట్లాడించగలమంటారా? ఎస్ అండి, డెఫినెట్గా. ఇప్పుడు మగవారు అని అన్నారు మీరు. సో హీరింగ్ ఇంపైర్మెంట్ ఒకవేళ ఉంది అంటే హీరింగ్ లాస్ అనేది ఉంది అంటే ఇప్పుడున్న మన ప్రజెంట్ టెక్నాలజీకి పుట్టిన 2 రోజులకే మనము ఒక బాబుకి మనము హీరింగ్ స్క్రీనింగ్ అనేది చేయొచ్చు. అంటే హీరింగ్ లాస్ ఉందా, వినికిడి బాగుందా,
లేదంటే పార్షల్ లాస్ ఏమన్నా ఉందా, అంటే కొంతవరకు వినిపించి ఇంకా కొంత మైల్డ్ మోడరేట్ లాస్ ఉండడం అనేది జరిగినా కూడా మనము ఈ రోజుల్లో మనం కనుక్కోగలుగుతున్నాం ఇప్పుడు. అంటే వితిన్ 2 days ఆఫ్ ద బేబీ, అంటే ఆఫ్టర్ బార్న్ మనం 2 daysలోనే ఒక బాబుకి మనం హీరింగ్ స్క్రీనింగ్ అనేది చేయగలుగుతున్నాం మనము. సో అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనం త్వరగా డిటెక్ట్ చేయడం, ఒకవేళ లాస్ ఉంటే త్వరగా డిటెక్ట్ చేయడము, తర్వాత మల్టిపుల్ టైమ్స్లో వాళ్ళకి టెస్ట్ చేయడము, టెస్ట్ బ్యాటరీ అప్రోచ్ చేయడము, దాంతోపాటు వాళ్ళకి ట్రీట్మెంట్ ఏం కావాలి, ఎలా రీహాబిలిటేట్ చేయాలి వాళ్ళని, ఎలా చేసి మాటలు వస్తాయి, తర్వాత వినికిడి ఎలా వస్తుంది అనేది కూడా మనం చూడగలుగుతాము. దాంతోపాటు ఇప్పుడు మానసిక సమస్య ఏదైనా ఉంది అని అనుకున్నాము అంటే, మీరు జెనెటిక్ అని అడిగారు కాబట్టి జెనెటిక్లో మనము ఇద్దరు మదర్ సైడ్ కానివ్వండి లేదంటే ఫాదర్ సైడ్ కానివ్వండి ఏమేమి సమస్యలు ఉన్నాయి అనేది కూడా మనము ఇది ఎర్లీ ఇంటర్వెన్షన్ అండ్ ఐడెంటిఫికేషన్ కింద మనము కన్సిడర్ చేసి ఒక బాబుకి కంప్లీట్ డెవలప్మెంట్ ఎలా ఉండబోతుంది ఏంటి అన్నది కూడా మనము ఇది బోత్ ద హిస్టరీస్ ఫ్రమ్ పేరెంట్స్ సైడ్ అనేది తీసుకొని మనము ఆ బాబుది ఎలా డెవలప్మెంట్ ఉంటుంది అనేది కూడా మనము గైడ్ చేయగలుగుతాము. ఎందుకంటే అసెస్మెంట్ చేస్తాము కాబట్టి కంప్లీట్ డీటెయిల్ అసెస్మెంట్ ఉంటుంది కాబట్టి మనకి హౌ ద చైల్డ్ గోయింగ్ టు బీ డెవలప్డ్ అనేది కూడా మనకు తెలిసిపోతుంది. సో ఇలాంటి చాలా సమస్యలు ఈవెన్ మెంటల్ రిటార్డేషన్ ఉన్నా లేదంటే హీరింగ్ ఇంపైర్మెంట్ ఉన్నా, ఆటిజం ఏదన్నా ఉన్నా, ADHD ఉన్నా కూడా ఎంతవరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనేది కూడా మనకి తెలుస్తుంది దీని ద్వారా మనకి. హోప్ సో త్వరగా ఐడెంటిఫై చేస్తున్నాం కాబట్టి ఇంటర్వెన్షన్ కూడా మనకి ఫాస్ట్ అవుతుంది కాబట్టి ఒక బాబులో త్వరగా మాట్లాడే ఛాన్సెస్ అనేవి ఎక్కువ వచ్చేస్తాయి మనకి. ఓకే, అంటే పిల్లల్లో అంటే అనుకోవచ్చు. ఇంకా పెద్దవారి విషయానికి వస్తే వాళ్ళు ఆల్రెడీ కొంతమంది థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి ఉండవచ్చు, లేదంటే కొంతమందికి తెలియకపోవచ్చు, ఇంకా రావేమో అనే ఉద్దేశం మీద ఉండిపోయి ఉండవచ్చు. సో అలాంటి వారు కూడా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అంటారా ఇప్పుడైతే? డెఫినెట్గా చేయించుకోవచ్చు అండి. అంటే మనకి ఏ కండిషన్లో మాటలు రావట్లేదు అంటే కొంతమందికి స్ట్రోక్ అనేది బ్రెయిన్ స్ట్రోక్ రావడం వల్ల కూడా మనకి మాటలు పడిపోవడం అనేది జరుగుతుంది. అలాంటి కండిషన్స్లో మనం చూసేది ఏంటంటే అఫేజియా, అప్రాక్సియా, డిసాత్రియా ఇలాంటి కండిషన్స్ అనేవి మనకి ఉంటాయి దాంట్లో. మళ్ళీ ఈ అఫేజియాలో డిఫరెంట్ కండిషన్స్ టైప్స్ అనేది ఉంటుంది, డిజాత్రియాలో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, మనకి అప్రాక్సియా ఆఫ్ స్పీచ్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇది మనం దీన్ని ఫైండ్ అవుట్ చేసి ఒకవేళ మనం రీహాబిలిటేట్ చేయగలిగితే కనుక, అంటే వాళ్ళకి తగ్గట్టుగా మనం రీహాబిలిటేట్ చేయగలిగితే మాత్రం వాళ్ళు మాట్లాడడానికి వాళ్ళకి చాలా వరకు పాసిబిలిటీస్ అనేవి ఎక్కువ ఉంటాయి మనకి. సో ఈజీగా మనం వాళ్ళని రీహాబిలిటేట్ చేయొచ్చు, వాళ్ళు మాట్లాడగలుగుతారు. కాకపోతే సమస్య ఎలాంటిది, ఎంత గంభీరమైనది అన్నది మనం తెలుసుకోగలగాలి. అండ్ దానికి తగినట్టుగా పేరెంట్కి కానివ్వండి, అంటే ఫ్యామిలీ మెంబర్స్కి కానివ్వండి, లేదంటే పేషెంట్ ఒకవేళ అర్థం చేసుకోగలిగితే వాళ్ళకైనా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాము ఈ కండిషన్స్లో. అంటే ఈ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపీని ఏ సందర్భాల్లో మీరు సజెస్ట్ చేస్తూ ఉంటారు ఎక్కువగా? పిల్లల్లో అయితే వాళ్ళు ఏజ్ అప్రోప్రియేట్గా మాట్లాడడం లేదు అని అంటే మనం స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపీ అనేది సజెస్ట్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 years బాబు సింపుల్ సెంటెన్సెస్ నుంచి సెంటెన్సెస్లో కనుక మాట్లాడలేకపోతున్నాడు, అర్థం చేసుకోవడం సెంటెన్సెస్లో స్టోరీస్లో అర్థం చేసుకోలేకపోతున్నాడు అంటే డెఫినెట్గా పిల్లల్లో మనము స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపీ అనేది మనము సజెస్ట్ చేస్తాము. అలాగే పెరుగుతున్న పిల్లల్లో కానివ్వండి, లేదంటే పెద్దవాళ్ళలో కానివ్వండి నత్తి సమస్య ఉంది, స్టటరింగ్ ఉంది అని అనుకుందాము. స్టటరింగ్ ఉన్నా కూడా వాళ్ళకి కూడా మనము ఈ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపీ అనేది ఇస్తాము. ఫ్లూయెన్సీ థెరపీ అని అంటాం దీన్ని స్పెసిఫిక్గా మనము. సో ఈ కండిషన్లో మనం ఏం చేస్తాము అంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఈ నత్తి సమస్య ఏదైతే ఉందో అది కాస్త మనకి తగ్గిపోతుంది. మోస్ట్ ఆఫ్ ద టైం మనం 0 అని అంటాము, 0 అయిపోతుంది. అంటే చాలా ఫ్లూయెంట్గా మాట్లాడటము, చాలా కాన్ఫిడెంట్గా ఉండడము అనేది జరుగుతుంది. సో కౌన్సిలింగ్ ప్లస్ ఫ్లూయెన్సీ థెరపీ అనేది ఉంటుంది. సో స్టటరింగ్ని కూడా మనం చాలా వరకు ట్రీట్ చేయొచ్చు. అలాగే మిస్ఆర్టికులేషన్స్ అనేది ఉండే, అంటే ఒక పదానికి బదులు ఇంకో పదం మాట్లాడడము అలా కూడా చేస్తారు. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఇద్దరు చేస్తారు. సో అలాంటి వాళ్ళకైనా ఈ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపీ అనేది మనం ఇస్తే చాలా వరకు వాళ్ళ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో చాలా ఫ్లూయెంట్గా అనేది వస్తుంది మనకి. ఇలాంటి కండిషన్స్ ఎక్సెట్రా ఇలా చాలా కండిషన్స్లో ఇవ్వచ్చు. ఈవెన్ మనం వాయిస్ థెరపీ కూడా ఇవ్వచ్చు. వాయిస్ థెరపీ అంటే పెద్దవాళ్ళలో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మేల్కి ఫీమేల్ వాయిస్ అనేది వస్తుంది, ప్లస్ ఒక ఫీమేల్కి మేల్ అనేది వాయిస్ అనేది వస్తుంది. సో దాన్ని ఆండ్రోఫోనియా, ప్యూబర్ఫోనియా అని అంటాం మనం ఈ కండిషన్స్ని. సో వీళ్ళకి ఏంటంటే డిజిటల్ మ్యానిపులేషన్ చేయడము అండ్
వాయిస్ థెరపీ అనేది ఇవ్వడము అనేది జరుగుతుంది. సో వీళ్ళలో 110% మనకి వాయిస్ అనేది ఒక ఆడవాళ్ళ గొంతు రావడము ప్లస్ మగవాళ్ళ గొంతు రావడం అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఈ కండిషన్స్ని చాలా హ్యాపీగా ట్రీట్ చేయొచ్చు మనము. ఓకే అండి, ఒక కాలర్ తీసుకుని మనం కంటిన్యూ చేద్దాం. మజిలీపట్నం నుంచి సాయి భారతి గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ మా బాబుకి 4 years కంప్లీట్ అయింది సార్. చెప్పండి. అసలు ఏమి మాట్లాడుతుంటే ఏమి లేదు సార్. మనం ఎంత మాట్లాడినా కూడా ఆయనే మాట్లాడుకుంటాడు, అదే నవ్వుకుంటాడు, ఒంటరిగా ఉంటాడు, పిల్లల్లో కలవడు. అసలు ఏమి ఒక అమ్మాని పిలవడు, ఒక నాన్నని పిలవడు. ఆయన అంతా చాలా డిఫరెంట్ గా ఉంటున్నారు సార్. అసలు ఓకే, ఎవరికైనా చూపించారండి ఇంతకు ముందు? చూపించాం సార్, విజయవాడలో బేరా టెస్ట్ చేయించాం సార్. అయితే ముక్కును గొంతుకు సంబంధించి ఆ డాక్టర్ గారు కూడా ఏం ప్రాబ్లం లేదని చెప్పారు. ఓకే, సో ఇది వినికిడి మేడం సార్ విజయవాడలో రీసెంట్ గా మొన్న ఒక నెల బ్యాక్ చూపించాం సార్. ఆ మేడం ట్రీట్మెంట్ జరుగుతుంది. సరే, కొన్ని మెడిసిన్స్ ఇచ్చారు సార్, అవి వాడుతున్నాము. ఓకే, సో మీరు చెప్పే సమస్య ఏదైతే ఉందో అది కాస్త ఆటిజం లాగా అనిపిస్తుందండి. ఎందుకంటే తనకు తను నవ్వుతున్నాడు, తనకు తను ఆడుకుంటున్నాడు, తన వరల్డ్లో తను ఉంటున్నాడు అని అన్నారు మీరు. డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారు అని కూడా అన్నారు మీరు. అలాగే కాస్త హైపర్గా కూడా ఉండొచ్చు మీ బాబు. సో ఇది వినికిడికి సంబంధించి ఏమి ఉండకపోవచ్చు. వినికిడి ఈ కేసెస్లో బాగానే ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైం. కాకపోతే మీరు టెస్ట్ చేయించుకున్నారు, చాలా హ్యాపీ. ఒక్కసారి ఈ ఆటిజం సమస్య అనేది ఉండొచ్చు. ఒకసారి కంప్లీట్గా ఒక స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ దగ్గర మీరు ఒకవేళ కన్సల్ట్ అవుతే కనుక అది ఆటిజమా కాదా అన్నది ఒకసారి రెక్టిఫై చేసి దానికి తగినట్టుగా థెరపీస్ అనేది తీసుకోవాలండి. థెరపీస్లో మనకి స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపీతో పాటు ఆక్యుపేషనల్ థెరపీ తీసుకోండి, బిహేవియర్ థెరపీ తీసుకోండి. విజన్ ఇష్యూస్ ఉన్నాయి, పెరిఫరల్ విజన్ ఉంది, విజన్ స్టిమ్మింగ్ ఉంది అని అంటే కనుక కంపల్సరీగా విజన్ థెరపీ అనేది కనుక తీసుకోండి. సైమల్టేనియస్గా అన్ని థెరపీస్ ఇవ్వండి. ఎందుకంటే బాబు ఏజ్ 4 years అన్నారు కాబట్టి ఎంత త్వరగా మీరు ట్రీట్ చేస్తే అంత మనకి నియర్ టు నార్మల్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఎంత డిలే అనగా గనక మీరు చేస్తే ఇక్కడ మనకి ఛాన్సెస్ అనేవి నియర్ టు నార్మల్ రావడం అనేది చాలా తక్కువగా ఉంటుంది మనకి. ఎందుకంటే మనము బ్రెయిన్ని 0 to 3 yearsలో 60% డెవలప్ అవుతుంది, 4 to 7 yearsలో మనకి 90%, అంటే 8 to 10 yearsలో 11 yearsలో మనకి 100% అనేది అవుతుంది అని మనం చెప్తూ ఉంటాము. సో దీనికి తగినట్టుగా మీరు మీ దగ్గరలో ఉన్న సెంటర్లో కానివ్వండి, ఒకవేళ మీకు ఎక్కడ లేదు అని అనుకుంటే మీరు అశోకాని కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అసెస్మెంట్ అనేది జరుగుతుంది, దాని తర్వాత మీకు ట్రీట్మెంట్ ప్లాన్ అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే డాక్టర్ గారు, మీరు మాట్లాడుతూ ఇంతకు ముందు ఒక మాట అన్నారు, కొంచెం నత్తిగా మాట్లాడేవారు అంటూ. సో ఏజ్తో సంబంధం లేకుండా అలాగా కొంచెం ఫాస్ట్గా మాట్లాడడం వల్ల కూడా కొన్ని వర్డ్స్ రోల్ అయిపోతూ ఉంటాయి చాలామందికి. అది కొంచెం ఎవరికైనా చెప్పాలన్నా వాళ్ళు మొహమాట పడుతూ ఉంటారు. సో అలాంటి వారికి కూడా ట్రీట్మెంట్ ఈజీగా తొందరగా అయ్యే ఫెసిలిటీ ఉందంటారా? ఎస్ అండి, డెఫినెట్గా అవుతుంది. దాన్ని మనం క్లటరింగ్ కింద కూడా అంటాము. అంటే రేట్ ఆఫ్ స్పీచ్ ఫాస్ట్గా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మన నాలుక ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క శబ్దాన్ని ఫోనెట్ చేస్తుంది. అంటే మనం ఉచ్చారణ అనేది వస్తుంది మనకి. అంటే నాలుక ఒకవేళ స్టేట్కి మన దంతాలకి దగ్గర పెడితే మనకి థా, దా, సా అనే పదాలు వస్తాయి. దానికి కొద్దిగా పైకి వెళ్తే లా, టా, డా, రా ఇలాంటి పదాలు వస్తుంది. మనకి ముక్కులో నుంచి నా, మా అనే పదాలు అనేవి వస్తాయి మనకి. ఇలా ఎక్సెట్రా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క పదం అనేది మనకు ఉంటుంది. సో దీనివల్ల ఇప్పుడు ఇది ఎందుకు అంటున్నాము అంటే మీరు ఒకవేళ స్పీడ్గా మాట్లాడుతున్నారు అనుకోండి, ఈ ప్లేస్మెంట్ అనేది సరిగ్గా జరగదు. దానివల్ల ఏమవుతుంది అంటే కొన్ని వర్డ్స్ అనేవి మిస్ అవుతా పోతాయి. కాకపోతే కొంతమందికి దీని గురించి అవేర్నెస్ ఉంటుంది, కొంతమందికి దీని గురించి అసలు అవేర్నెస్ అనేది ఉండదు. ఓకే, ఇది క్లటరింగ్ కింద మనం మోస్ట్ ఆఫ్ ద టైం కన్సిడర్ చేస్తాము. సో దీంట్లో మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే వాళ్ళు వర్డ్స్ అనేవి మింగేస్తూ ఉంటారు అనమాట. మింగేసి అలానే మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఈజీగా ఈ కండిషన్ని మనం ట్రీట్ చేయొచ్చు. హ్యాపీగా వాళ్ళ రేట్ ఆఫ్ ఏదైతే స్పీచ్ ఏదైతే ఉందో మనం నార్మల్కి తీసుకురావచ్చు మనం. ఓకే, ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ అంటే ఏంటి అసలు? అండి, సో ఎవరికైతే సక్కింగ్, లికింగ్, బ్లోయింగ్, స్పిట్టింగ్, చూయింగ్, స్వాలోయింగ్ డిఫికల్టీస్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళలో ఈ ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ అనేది ఇవ్వడం జరుగుతుంది మనము. ఇది ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఒక టంగ్కి మనం ఒకవేళ స్టిమ్యులేట్ చేస్తున్నాం. ఇప్పుడు టంగ్ మూవ్మెంట్స్ లేవు అని అనుకుందాం. టంగ్ దేనికి సంబంధించి మనకి అంటే ఇది ఒక ఫుడ్ బెల్ట్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇది ఒక ఫుడ్ బెల్ట్. అంటే ఫుడ్ని అటు ఇటు ట్రాన్స్ఫర్ చేయడానికి కానివ్వండి, లేదంటే మింగడానికి కానివ్వండి ఇది సహాయపడుతుంది. రెండవది మాట్లాడడానికి.
దీనికి ఇది ఒకవేళ మూమెంట్ సరిగా లేదు, మొద్దుబారి ఉంది, లేదంటే సరిగా చేయలేకపోతుంది అని ఫంక్షన్ ప్రాపర్గా లేదు అని అంటే దీనికి మనము ఈ ఓరల్ ప్లేస్మెంట్ థెరపీలో స్టిమ్యులేషన్ అనేది ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే వీ కెన్ క్రియేట్ ద పార్షియల్ స్టిమ్యులేషన్ అనేది క్రియేట్ చేస్తాం. దానివల్ల ఏమవుతుంది అంటే ఈ మూమెంట్స్ అనేది రావడము, మూమెంట్స్ వచ్చిన తర్వాత మనకి ఫంక్షన్ అనేది ప్రాపర్గా జరగడం అనేది చూస్తాం మనము. అలాగే బ్లోయింగ్ ఉంది, మనకి స్పిట్టింగ్ ఉంది, ఓకే, చూయింగ్ ఉంది మనకి. ఇవన్నీ ఈ ఓరల్ ప్లేస్మెంట్ థెరపీలోనే చేస్తాం మనము. సో ఇది చేయడం వల్ల ఇప్పుడు చాలామంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆటిజం పిల్లలు ఉన్నారు మనకి, వీళ్ళలో ఏమవుతుంది అంటే స్పిట్ చేయనానా అంటే చేయలేరు, ఓకే, బ్లో చేయనానా అంటే బ్లో కూడా చేయలేరు. ఎందుకంటే ఓరోమోటర్ కోఆర్డినేషన్ అనేది డిస్ఫంక్షన్ అయి ఉంటుంది, అంటే ఫంక్షన్ అనేది ప్రాపర్గా ఉండదు మనకి. సో న్యూరోమోటార్ కోఆర్డినేషన్ కోసం మనము ఈ ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా ఈ సక్కింగ్, లిక్కింగ్, బ్లోయింగ్, స్పిట్టింగ్ అనేది వస్తుంది, ఓరోమోటార్ కోఆర్డినేషన్ వస్తుంది. ఓరోమోటార్ కోఆర్డినేషన్ వస్తేనే మనం మాట్లాడగలుగుతాము. ఓరోమోటార్ కోఆర్డినేషన్ లేదు అని అనుకుంటే మనం ఇక్కడ దాకా వచ్చినా మనం చెప్పలేము దాన్ని. అంటే చాలామంది ఆటిజం పిల్లల్లో వర్బల్ అప్రాక్సియా కానివ్వండి, ఓరల్ అప్రాక్సియా కానివ్వండి, లేదంటే మిక్స్డ్ అనేది చూస్తాం మనము. సో ఇలాంటి కండిషన్స్లో ఎప్పుడైతే మనము ఈ ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ ఇస్తామో దాంట్లో చాలా ఛాన్సెస్, అంటే 90 to 95% ఛాన్సెస్ మనకి వాళ్ళు ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ అంటే మాట్లాడడానికి ప్రయత్నిస్తారనమాట మనకి. సో దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ మనకి. కాకపోతే కరెక్ట్గా చేయగలగాలి దానికి. అలా ఓకే, ఒక కాలర్ ఉన్నారు, తీసుకుందామండి. విశాఖపట్నం నుంచి వాసుదేవ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. టీవీ సౌండ్ తగ్గించేసి మాట్లాడండి. ఓకే అండి, ఓకే మాట్లాడండి. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏం లేదండి, మా బాబుకి చిన్నప్పుడు ADHD అని చెప్పారండి. ఓకే. అయితే చిన్నప్పుడు 3 సంవత్సరాల వరకును చిన్న చిన్న పదాలు మాట్లాడేవాడు, అమ్మ, నాన్న అలా అని. అలా మాట్లాడిన తర్వాత కొన్నాళ్ళకి అలాగా మానేశాడు, పూర్తిగా మానేశాడు. కానీ మనకు చెప్పింది అర్థం అవుతుంది. ఓకే. ఇప్పటికి తనకి 20 years అండి. ఓకే. తను పూర్తిగా మాట్లాడడం మానేశాడు. ఓకే. సో ఏడిహెచ్డీనే, కాకపోతే తన పనులు తను చేయగలుగుతాడా అండి? చేసుకుంటాడండి, తన పనులు తను చేసుకుంటాడు, భోజనం చేసుకుంటాడు, స్నానం చేసుకుంటాడు, బ్రష్ చేసుకుంటాడు. స్కూలింగ్ ఏమైనా అయిందా అండి? ఎడ్యుకేషన్ ఏమైనా జరిగిందా? స్కూల్స్ కి తీసుకెళ్ళామండి, ఇలాగ స్పీచ్ థెరపీస్ తీసుకెళ్ళాము. ఓకే. సో 20 years అన్నారు కాబట్టి ఇక్కడ అక్కడ డయాగ్నోసిస్ అనేది పార్ట్గా నిజంగానే అది ADHD ఉండిందా, లేదంటే ఇంటెలెక్చువల్ డిసెబిలిటీ ఏమైనా ఉండిందా అనేది మనము రెక్టిఫై చేయగలగాలండి. లేదంటే ఆటిజం ఏమైనా ఉండిందా, లేదంటే వేరే కండిషన్ ఏమైనా ఉండిందా అనేది మనం చూడగలగాలి. ఎందుకంటే చాలామంది ADHD పిల్లలు కాగ్నిటివ్ ఎబిలిటీస్ వాళ్ళవి చాలా వరకు బాగుంటాయి. అంటే ఈ స్వతహా పనులు కానివ్వండి, లేదంటే చదువుకోవడంలో కానివ్వండి, లేదంటే ఇండిపెండెంట్ లివింగ్ అనేది ఉంటుంది. వాళ్ళు ఎవరిపైనా డిపెండెంట్ ఉండరు. ADHD వాళ్ళు చాలా క్రియేటివ్గా కూడా ఉంటారు. థింగ్ ఏంటంటే మీరు చెప్పేవి ఇప్పుడైతే ఇండిపెండెంట్ పనులు చేస్తున్నాడు అని అంటున్నారు కాబట్టి ఇంటెలెక్చువల్ డిసెబిలిటీ మేబీ ఉండొచ్చు ఇప్పుడు, ఒకవేళ ఇప్పుడు డయాగ్నోస్ చేస్తే కనుక. సో ఒకసారి కంపల్సరీగా ఒక స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళండి. మాటలు అనేవి ఒకవేళ వర్బల్గా రాకపోయినా కూడా ఇంకా అంటే AAC అని అంటాం మనము, ఆల్టర్నేట్ అగ్యుమెంటివ్ కమ్యూనికేషన్ అని అంటాము. మాటలతో కాకుండా కూడా ఒక మెషిన్తో కానివ్వండి, లేదంటే సైగలతో కానివ్వండి, లేదు అంటే రాయడంలో కానివ్వండి, ఇలా కమ్యూనికేట్ చేయడానికి నేర్పిస్తారు. కాబట్టి మీరు ఒక స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ దగ్గరలో ఉన్నప్పుడు కలవండి. లేదు అంటే మీరు అశోకకి కూడా రావచ్చు. ఓకే డాక్టర్ గారు, పిల్లలు అసలు ఏ ఏజ్లో మాట్లాడటం స్టార్ట్ చేస్తారు? పేరెంట్స్ గుర్తించడం ఎలాగా? అంటే కొంతమంది ఎలాంటి స్టార్టింగ్లో అనుకోరు, ఎవరు మాట్లాడలేకపోతారేమో పిల్లలు అని చెప్పి. సో ఏ ఏజ్ వరకు మనం వెయిట్ చేసి చూడొచ్చు, ఎప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు? ఓకే, అండి ఇప్పుడు లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఎలాంటిది అంటే మనకి Day 1 నుంచి స్టార్ట్ అయిపోతుంది. అంటే Day 1 నుంచి అంటే ఒక పుట్టిన బేబీ కూడా ఆకలేస్తే ఏడవడం స్టార్ట్ చేసేస్తారు కదా. సో దట్ ఈస్ ద లాంగ్వేజ్ అనమాట. మనకి ఆకలేస్తుంది కాబట్టి ఆ రిఫ్లెక్స్ అనేది వస్తుంది మనకి. ఓకే, రిమోటివ్ రిఫ్లెక్సెస్ కూడా అని అనొచ్చు మనము దీన్ని. సో అది లాంగ్వేజ్ కిందనే కన్సిడర్ చేస్తాము. ఆ క్రైని కూడా మనం లాంగ్వేజ్ కింద కన్సిడర్ చేస్తాము. అలాగే కూయింగ్ అని అంటాం తర్వాత. అంటే ఒక పాప బాబు, ఒక శిశువు అని సౌండ్స్ తీయడం కానివ్వండి,
ఒకరిని చూసి వాళ్ళని ఐ కాంటాక్ట్ ఇవ్వడం కానివ్వండి, ఎవరైనా అటు కదులుతున్నారంటే వాళ్ళ వైపు కరెక్ట్గా వాళ్ళ వైపు చూడడం కానివ్వండి, ఇదంతా చేస్తారు పిల్లలు. దాని తర్వాత వచ్చేది బ్యాబ్లింగ్ అనమాట మనకి. ఓకే, పాప పాప బాబా బాబా అంటూ ఉంటారు పిల్లలు. దెన్ జార్గన్ స్పీచ్ అనేది వస్తుంది మనకి. అంటే అర్థం లేకుండా ఏదేదో పదాలు చెప్తానే ఉంటారు. ఇలా ఒక సంవత్సరం వచ్చేసరికి ఒక పాప బాబు ఒక 5 వర్డ్స్ అనేది చెప్తారు. అంటే అత్త, తాత, మామ, బాబా, దాదా అనేది ఇలా వర్డ్స్ అనేది చెప్తారు. ఓకే, ఒక 3 to 5 అన్న కంపల్సరీగా ఉండాలి. ఒక 15 months వచ్చేసరికి ఈ వర్డ్స్ కాస్త 10 దాకా వెళ్తాయి. ఈ 18 months వచ్చేసరికి ఇవి కాస్త 50 దాకా వెళ్తాయి. అంటే ఒక 18 months పాప బాబు మనకి 50 వొకాబులరీస్ అనేది చెప్పగలగాలి ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్లో మనకి. అంటే అత్త, దా, మామ, ఓకే, ఇవ్వు, పో, వద్దు, చెయ్యి, డాగ్ అని ఇలా ప్రతిదీ ఎన్విరాన్మెంట్లో ఏదైతే కనిపిస్తుందో అది చాలా క్రియేటివ్గా కనిపిస్తుంది వాళ్ళకి. వాళ్ళ పర్సెప్షన్ ఏదైతే ఉంటుందో ఇదేదో కొత్తగా ఉంది మనకి అన్నట్టుగానే చూస్తారు. చాలా క్రియేటివ్గా ఉంటారు. కాబట్టి ఈ వర్డ్స్ ఎన్ని మాట్లాడగలుగుతున్నారని చూడాలి. సో ఆన్ యావరేజ్గా మనకి 30 to 50 అనేది ఉండాలి మినిమం. మనకి 30 to 50 అనేది వొకాబులరీస్ అనేది ఉండాలి. ఎప్పుడు అట్ ద ఏజ్ ఆఫ్ 18 monthsలో. ఈ వొకాబులరీస్ కాస్త 200 అవుతుంది 2 yearsకి మనకి. అంటే పెరుగుతూ పోతుంది ఇంకా. అంటే 2 years వచ్చేసరికి కొంతమంది పిల్లలు ఏంటంటే చాలా ఫాస్ట్గా మాట్లాడతారు. అమ్మ ఇవ్వు, అమ్మ దా, అమ్మ పోదాం, అమ్మ చేద్దాం. సో ఇలా 2 words, దీన్ని ఫ్రేజెస్ అని అంటాం మనము. ఈ 2 to 2.5 yearsలో ఈ ఫ్రేజెస్ కాస్త సింపుల్ సెంటెన్స్కి కూడా డెవలప్ అవుతుంది. అంటే అమ్మ అన్నం పెట్టు, అన్న బయటికి పోదాము అని ఈ 3 words, దీన్ని సింపుల్ సెంటెన్స్ అంటాము. ఈ 2.5 to 3 years వచ్చేసరికి సింపుల్ సెంటెన్సెస్ నుంచి సెంటెన్సెస్ మాట్లాడాలి. అంటే నేను బడికి పోతాను అంటే 4 words అనేవి వస్తాయి మనకి ఇట్లా. సో ఇది లాంగ్వేజ్ డెవలప్మెంట్. ఇలా ఒకవేళ రావడం లేదు, లేదంటే వొకాబులరీస్ అనేది చాలా తక్కువ ఉన్నాయి అని అనుకుంటే కనుక మీ పాప బాబులో లాంగ్వేజ్ డెవలప్మెంటల్ డిలే ఉంది అని అర్థం అన్నమాట. కాకపోతే దీంట్లో చూడాల్సింది ప్రైమరీ కాజ్ ఏది ఉంది అనేది మీరు గుర్తించగలగాలి. ఓకే, అంటే ఊరికే మాటలే డెవలప్ అయ్యాయా, బిహేవియరల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, తనకు తన పనులు చేయగలుగుతున్నాడా లేదా, తెలివిగా ఆలోచిస్తున్నాడా లేదా, అందరితో కలుస్తున్నాడా లేదా, వింటున్నాడా లేదా, ఇలా ప్రతిదీ మీరు దీస్ ఆర్ ద రెడ్ ఫ్లాగ్స్. ఓకే, మాట్లాడలేకపోవడానికి ఇవి రెడ్ ఫ్లాగ్స్ అన్నమాట మనకి. సో ఇవన్నీ మీరు చూసుకోండి. ఒకవేళ ఇవన్నీ లేవు అంటే కంపల్సరీగా ఒక స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ని కలవండి మీరు. లేదంటే కొంతమంది పిల్లల్లో ఏంటంటే సిజర్స్ ఉంటుంది. అంటే పుట్టుకతో కూడా నియోనాటల్ సిజర్స్ నుంచి మనం చూస్తాము. సిజర్స్ ఉండడం వల్ల కూడా చాలామంది పిల్లలు వాళ్ళ కంప్లీట్ గ్లోబల్ డెవలప్మెంటల్ డిలే అనేది చూస్తామన్నమాట. ఈ నడవడము, కూర్చోవడము, మోటార్ మైల్ స్టోన్స్ కానివ్వండి, లేదంటే సోషల్ మైల్ స్టోన్స్ కానివ్వండి, లేదంటే ఇమిటేషన్ మైల్ స్టోన్స్ కానివ్వండి, కమ్యూనికేషన్ మైల్ స్టోన్స్ కానివ్వండి, ఇవన్నీ డిలే ఉంటాయి వీళ్ళల్లో. సో ఈ గ్లోబల్ డెవలప్మెంటల్ ఉన్నప్పుడు ఇది కూడా డిలే అనేది మనకు కనిపిస్తుంది ఈజీగా. ఓకే, అసలు ఈ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపీలో పిల్లలకి ఎలాంటి యాక్టివిటీస్ ఉంటాయి అసలు మీ ద్వారా? ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద టైం పిల్లలకి వచ్చేసి ప్లే మేనర్ ఉంటుంది మనకి. ప్లే మేనర్లోనే వాళ్ళకి ఫస్ట్ పాప బాబు అర్థం ఎంత చేసుకుంటున్నాడు అనేది చూస్తాం మనము. సో అర్థం చేసుకునే దానికి మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ గేమ్స్ అనేది పెట్టడం వాళ్ళకి, దాంట్లో వాళ్ళకి కమాండ్స్ ఇవ్వడము, ఆ కమాండ్స్ ఎంత వరకు ఫాలో అవుతున్నారు అనేది చూస్తారు. దాని తర్వాత ఎంతవరకు వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు, ఏ పదాలు చెప్పగలుగుతున్నారు, ఇవన్నీ చూస్తాం. ఒకవేళ ఇదంతా బాగుంది, ఇది రావడం లేదు అంటే అప్పుడు మనం ఈ స్పిట్టింగ్, బ్లోయింగ్, చూయింగ్ అనేది ఉంది. ఇవన్నీ ఏంటంటే ప్లే మేనర్లో జరుగుతుంది. అంటే ఒక చైల్డ్ ఒక థెరపిస్ట్ని అడాప్ట్ చేసుకోవడానికి ఏదైతే కమ్యూనికేషన్ ఉందో, ఆ కెమిస్ట్రీ ఏదైతే ఉందో అక్కడ డెవలప్ చేయడం అనేది జరుగుతుంది ఫస్ట్. దాని తర్వాత థెరపీ ఇవ్వడం అనేది మెల్లమెల్లగా స్టార్ట్ అయిపోతుంది మనకి. సో ఈ ఇద్దరికి, థెరపిస్ట్కి ప్లస్ చైల్డ్కి ఒకవేళ బాండింగ్ అనేది ఏర్పడింది అంటే మనము ఈ ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ కానివ్వండి, రిసెప్టివ్ లాంగ్వేజ్ కానివ్వండి, ఆర్ ఈ వెజిటేటివ్ స్కిల్స్ కానివ్వండి మనం త్వరగా డెవలప్ చేయొచ్చు. సో ఇలా మనము డిఫరెంట్ వేస్లో చేస్తాము. ఇంకో మనకి దీంట్లో యూనిక్ థెరపీ ఏముంటుంది అంటే ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ ఉంటుంది. వేర్ వీ కెన్ సీ ద లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ చిల్డ్రన్. అంటే త్వరగా ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది మనకి పిల్లల్లో మాట్లాడడానికి. అలా చేస్తాం. ఓకే, ఒక కాలర్ ఉన్నారు, తీసుకుందాం. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు సాయి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్. ఓకే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి. యాక్చువల్లీ మా సిస్టర్ కొడుకు కోసం ఫోన్ చేస్తాను. చెప్పండి అండి. అయితే వాడు ప్రీమెచ్యూర్డ్ బేబీ. ఓకే అండి. అంటే 8 months లో అంటే మాటలు చాలా లేట్ అనమాట.
త్రీ ఇయర్స్ కి మెల్లగా వచ్చి ఇప్పటికీ ఇంకా ఫ్రీక్వెంట్ గా రావట్లేదు. ఓకే. ఇప్పుడు వాడు 8 years కి వచ్చాడు. 8 years. ఓకే. ఆ, నడుస్తాడు కదా అండి బాబు? నడుస్తాడు, స్కూల్కి వెళ్తున్నాడు. ఓకే. కానీ ఏంటంటే ఎక్కువగా ఫ్రీక్వెంట్గా రావట్లేదు ఇంకా, ఓకే. అందుకని అది ఇస్తారు. ఓకే. మాట్లాడతాడు కానీ నత్తిగా ఉంటుందా లేదంటే అన్ని పదాలు మాట్లాడు? కూడా ఏం లేదు. ఓకే. నచ్చిగా కూడా ఏం లేదు. ఓకే. సో ఎలా అంటే వర్డ్స్లోనే మాట్లాడతాడా, కావాల్సిన పదాలే మాట్లాడతాడా? కావాల్సిన మాత్రమే రిప్లై ఇస్తాడు. ఎవరైనా కొత్త మనుషులు వచ్చినా కానీ ఎవరు రిప్లై ఇవ్వడు. ఓకే. డాక్టర్ని అడిగితే మామూలుగా లేట్ గా వస్తాయి అన్నారు, కానీ ఇంకా లేట్ అనేటప్పటికి కొంచెం ఓకే అండి. ఓకే అండి. సో ఒకసారి మీరు మీ బాబుని కనుక తీసుకొస్తే కనుక ఒకసారి మనం అసెస్మెంట్ చేస్తామండి. అసెస్మెంట్ చేసిన తర్వాత తనకి నిజంగానే ఓన్లీ స్పీచ్ డిలేనే ఉందా లేదంటే ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అన్నది మనం తెలుసుకుంటాం దీని ద్వారా. సో దానికి తగినట్టుగా మల్టిపుల్ ఏరియాస్లో ట్రీట్ చేస్తే కనుక వాళ్ళ ఏజ్ అప్రోప్రియేట్ ఉంటే కనుక వాళ్ళు చాలా బాగా మాట్లాడడము, పిల్లలతో కలవడం, ఆడుకోవడము, వాళ్ళ విషయాలు షేర్ చేయడము, వాళ్ళ నీడ్స్ని ఎక్స్ప్రెస్ చేయడం అనేది కూడా వచ్చేస్తుంది ఈజీగా మనకి. డోంట్ వరీ అబౌట్ ఇట్. కాకపోతే స్టిమ్యులేషన్ అనేది కంపల్సరీ పాపకి. ఓకే డాక్టర్ గారు, ఈరోజు మా స్టూడియోకి వచ్చి స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపీకి సంబంధించి మంచి సజెషన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.